Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. Ya, hoy. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోాలనే ఉద్దేశంతో ఆ చైర్స్ పంపిణీ చేసినట్లు రాజనాల శ్రీహరి తెలిపారు. 200 మందికి కుర్చీలు ఆయన పంపిణీ చేశారు. గతంలో దసరా పండుగను పురస్కరించుకొని కేటీఆర్ సీఎం కావాలని హమాలీ కూలీలకు ఒక కోడితో పాటు మద్యం బాటిల్ పంపిణీ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు తాజాగా కుర్చీలు పంపిణీ చేయడంతో రాజనాల శ్రీహరి వ్యవహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి అయితే గత కొద్ది రోజుల నుండి కూడా ఒక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ కూడా వార్తలకు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఇటు సీఎం కుర్చీలో కూర్చోవాలంటూ కూడా ఇటు వరంగల్ కు సంబంధించిన ఇటు వరంగల్ చౌరస్తాలో ఇటు దాదాపుగా 200 మందికి పైగా కూడా ఇటు కుర్చీల పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా ఈ విధమైనటువంటి వినూత్న కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లాలో సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఎవరు చేయని విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే వరంగల్ జిల్లాలో ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే దసరా పండుగ నేపథ్యంలో కూడా దాదాపుగా ఇటు హమాలి కూలీలకు సంబంధించి కూడా ఇటు కోడితో పాటు కోటర్ బాటిల్ పంపిణీ చేసి కూడా ఇటు వివాదాస్పదంగా మారిన కూడా చెప్పవచ్చు. అయితే ఎప్పటికీ కూడా నెల 2 నెలల వ్యవధిలో కూడా ఒక వినూత్న కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజనాల శ్రీహరి, ఇటు కేటీఆర్
మీదున్న అభిమానంతోనే ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాడి నుండి కూడా ఈ విధంగా ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ సంబంధించి బర్త్డేలు కావచ్చు, లేకుంటే వివిధ విషయాలలో కూడా ఇటు వినూత్న రూపంగా అయితే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటు గతంలో ఇటు కోడితో పాటు కోటర్ బాటిలు పంచిన నేపథ్యంలో కూడా గతంలో మునుగోడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇటు రాజనాల సిఆర్ కి కూడా ఇటు కోడితో పాటు కోటర్ బాటిలు పంచే దానికి సంబంధించి కూడా ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే మరోసారి కూడా ఇటు కేటీ రామారావు కూడా ఇటు సీఎం కుర్చీలో కూర్చోవాలంటూ కూడా దాదాపుగా ఇటు వరంగల్ తారోస్తాలో దాదాపుగా 200 మందికి మాత్రం ఇటు కుర్చీలు పంపిణీ కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు. గతంలో చూసుకున్నట్టయితే ఇటు పుష్కరాల సమయంలో కూడా ఇటు ఎడ్ల బండి మీద కేసీఆర్ చిత్రపటాన్ని తీసుకువెళ్ళి కూడా ఇటు పుష్కరాల సంబంధించి కూడా అక్కడ అభిషేకాలు చూసుకుంటే గతంలో చాలా మంది అంటే సీఎం కావాలని కోరుకోవడం బాగానే ఉంది, మొక్కుకోవడం కూడా బాగానే ఉంది. బట్ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేయటం కొంతమంది గతంలో కూడా విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాజకీయంగా నలుగురికి మంచి చెప్పాల్సినటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. బట్ అది ఏ విధంగా చూడొచ్చు అనుకుంటున్నారు? దాని గురించి అక్కడ ఉన్నటువంటి టాక్ ఏంటి? రాజశేఖర్ అయితే ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఇటు రాజనాథ్ సిఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిండు. బీఆర్ఎస్ పార్టీకి చేరిన కాడి నుండి కూడా ఇటు కేటీఆర్ దృష్టిలో పడేందుకే ఈ విధమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఇటు కోడితో పాటు కోటర్ బాటిల్ పంచిన నేపథ్యంలో కూడా గతంలో మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కూడా ఈసీ అధికారులు కూడా ఇటు రాజనాథ్ సిఆర్ కి అయితే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కూడా రాజనాథ్ సిఆర్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అది ఈ విధంగా ఏదో ఒక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టి కేటీఆర్ దృష్టిలో పడేందుకే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఇటు వరంగల్ సంబంధించిన నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. फोटो लेता है हमारे महाराज